2026 ఆగస్టు 15 ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ మహిళలు తమ జీవితాల్లో వచ్చిన మార్పులను తీవ్ర ఆవేదనతో వివరిస్తున్నారు. తాలిబాన్ పాలనలో మహిళలు, బాలికలు విద్యపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధించారు. 6వ తరగతి తర్వాత బాలికలు పాఠశాల విద్య యూనివర్సిటీలో మహిళల ప్రవేశం కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం సుమారు 24 లక్షల మంది బాలికలు పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నారని యుఎన్ అంచనా వేస్తుంది. దీంతో వైద్యులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, ఇంజనీర్లు వంటి వృత్తుల్లోకి వెళ్లాలని కలలు కన్న అనేక మంది ఆడవారు ఇంటికే పరిమితమైపోయారు. మహిళలకు అనేక రంగాల్లో ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎన్జిఓలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర కార్యాలయాల్లో కూడా మహిళల అవకాశాలు తీవ్రంగా తగ్గిపోయాయి. ఫలితంగా కుటుంబ ఆదాయంపై ఆధారపడిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళలు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టమైన, తక్కువ ఆదాయం వచ్చే పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యుఎన్ ఉమెన్ ప్రకారం తీవ్రమైన ఆంక్షల కారణంగా సగం మంది ఆఫ్ఘన్ మహిళలు నెలలో 1 లేదా 2 సార్లు మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నట్లు వెల్లడించారు. బయటకు వెళ్ళినప్పుడు దుస్తులు, ప్రయాణం, పురుష బంధువులు తోడుగా ఉండటం వంటి విషయాల్లో ఆంక్షలు ఉన్నాయి. దీంతో సాధారణంగా మార్కెట్కి వెళ్లడం, ఉద్యోగానికి వెళ్లడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా కష్టమైపోయింది. మహిళల దుస్తులు, ప్రవర్తన, పురుషులతో బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడం వంటి విషయాలపై తాలిబాన్ నిబంధనలు మరింత కఠినమయ్యాయి. 2024లో తీసుకొచ్చిన వైస్ అండ్ వర్జ్యూ చట్టం మహిళల దుస్తులు, స్వేచ్ఛా సంచారం, బహిరంగ ప్రదర్శనపై మరిన్ని పరిమితులు పెంచింది. మహిళా వైద్య సిబ్బంది కొరత పెరగడంతో మహిళలు వైద్య సేవలు పొందడం కూడా కష్టమవుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, ప్రసవ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లో మహిళలకు వైద్య విద్యలో ప్రవేశించే మార్గాలు కూడా మరింత కష్టమైపోయాయి. దీంతో భవిష్యత్తులో మహిళలకు చికిత్స అందించే మహిళా వైద్యులు, నర్సుల కొరత మరింత పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఆఫ్ఘన్ లో మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చదువు లేదు, ఉద్యోగం లేదు, బయటికి వెళ్లే స్వేచ్ఛ లేదు, భవిష్యత్తుపై స్పష్టత లేదు. ఈ పరిస్థితిని మహిళల్లో ఒంటరితనం, నిరాశ, భయం, మానసిక ఒత్తిడి పెంచుతుంది. ఇన్ని ఆంక్షల మధ్య కూడా కొంతమంది ఆఫ్ఘన్ మహిళలు రహస్యంగా బాలికలకు విద్య అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ స్కూళ్లు, రహస్య విద్యా నెట్వర్క్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ కార్యకలాపాలు నిర్వహించే వారికి అరెస్టు, వేధింపులు, హింస వంటి ప్రమాదాలు ఉన్నాయి. దీనికి తాలిబాన్ నాయకత్వం మాత్రం తమ 5 ఏళ్ల పాలనలో దేశంలో భద్రతా స్థిరత్వం పెరిగాయని, విదేశీ సైనిక జోక్యం ముగిసిందని చెబుతుంది. ఆగస్టు 15న జరిగిన 5 ఏళ్ల పాలన వేడుకల్లో తాలిబాన్ నేతలు శాంతి, భద్రతా పురోగతి సాధించామని చెప్పుకుంటున్నారు. అయితే మహిళలను ఆ వేడుకల్లో కూడా భాగం చేయలేదు. అసలు సమస్య ఏంటంటే తాలిబాన్లు దేశంలో యుద్ధ పరిస్థితిని తగ్గించినప్పటికీ మహిళల హక్కులు, విద్య, ఉద్యోగం, స్వేచ్ఛ విషయంలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. 2026 నాటికి తాలిబాన్ జారీ చేసిన వందలాది ఆదేశాల్లో మహిళలు, బాలికల హక్కులను నేరుగా పరిమితం చేసేవి పెద్ద సంఖ్యలో ఉన్నాయని, 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు భద్రత వస్తుందని, సాధారణ జీవితం తిరిగి వస్తుందని కొందరిలో ఉన్న 5 ఏళ్ల తర్వాత అనేక ఆఫ్ఘన్ మహిళలకు చదువు, ఉద్యోగం, స్వేచ్ఛగా బయటకు తిరిగే అవకాశం, సామాజిక జీవితం, భవిష్యత్తుపై ఆశ అన్ని తీవ్రంగా పరిమితమైపోయాయి. అదే సమయంలో ఆ ఆంక్షలను వ్యతిరేకంగా మహిళల నిరసన, రహస్య విద్యా కార్యక్రమాలు, హక్కుల కోసం పోరాటాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.